వెల్కమ్ టు మార్క్ టీవీ. గత 2 రోజుల క్రితం తిరుపతికి చెందిన నిర్మలమ్మ అనే ఆవిడ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిపై కొన్ని ఆరోపణలు చేసింది. వీరి వల్ల తాను 4 కోట్ల రూపాయల భూమి కోల్పోయానని, అలాగే ఆవేదనతో తన భర్త కూడా చనిపోయాడని, వీరి మాటలు నమ్మి నేను చింతల చేనులోని 50 ఎకరాల భూమిని రోడ్డు విస్తరణకి ఇచ్చానని, చివరగా తనను నమ్మించి నట్టేట ముంచారని చెప్పేసి నిర్మలమ్మ అనే ఆవిడ మీడియాతో మాట్లాడింది. ఇప్పుడు మనం నిర్మలమ్మతో ఫోన్ కాల్లో మాట్లాడదాం, ఆమె ఆవేదన ఏంటో తెలుసుకుందాం. హలో, మా నిర్మలమ్మ గారా? నమస్తే అమ్మా, మేము మార్క్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం. ఏం లేదమ్మా, 2 రోజుల క్రితం మీరు భూమన అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ మీ 50 ఎకరాల భూమి చింతల చేనులో మేము కోల్పోయాము అనేసి అన్నారు. అసలు ఏం జరిగిందమ్మా అక్కడ? సార్ మాది వజనల్లి పట్టా సార్. అది భూములంతా పెద్దగా ఇది లేఅవుట్ కానీ, ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ గురువారెడ్డి వాళ్ళు సార్. చాలా ఎన్నో ఎకరాలు వాళ్ళే సార్ అందరికి అమ్మారు. ఒరిజినల్ పట్టాలు అవి. వాళ్ళు అమ్ముతుంటే మేము కొన్నాము. 82 నుంచి సైకిల్ మీద ఆయిల్ అమ్ముతూ చాలా కష్టపడి మా పిల్లల కోసం, నాకు కోసము ప్లాట్ కొన్నారు సార్ తిరుపతిలో. 82 నుంచి కష్టపడినారు. 2006లో ప్లాట్ కొన్నాం సార్ మేము. అది ఒరిజినల్ పట్టా సరే అని చెప్పి మళ్ళీ ఈ మధ్య రీసెంట్ గా రోడ్డు వేస్తామన్నారు. మాకు ప్లాట్ ఒకటే, మా పిల్లలు 2 ఉన్నారు, మేము ఇవ్వడానికి కుదరదని మేము చెప్పాం సార్. లేదు మీరు ఇవ్వాల్సిందే అని దౌర్జన్యంగా కంపల్సరీ మేము రోడ్డు వేయాలి అని చెప్పి. ఎవరు దౌర్జన్యం చేశారు మీపై? తిరుపతి మాజీ ఎమ్మెల్యే సార్. అంటే మిమ్మల్ని పిలిపించారా? పిలిపించారు సార్. పిలిపించి ఏం మాట్లాడారు మీతో? ఏం మాట్లాడారంటే టీడీఆర్ బాండ్స్ ఇస్తాము అంటే, లేదు సార్ ఇది మా హస్బెండ్ కష్టపడి సంపాదించాడు, మా పిల్లలకు కావాలి, మేము ఇవ్వడానికి కుదరదని చాలా మంది మేము సార్. చాలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఎక్కువ జైల్లో వేసేసి దౌర్జన్యంగా నైట్ చెప్పకనే మళ్ళీ సంతకాలు అదే రోడ్డు వేస్తున్నారు. మేము పోయి మళ్ళీ మాది మార్చాం సార్. మా పిల్లలు ఎప్పుడు జరిగింది ఈ తతంగం అంతా? ఎప్పుడు జరిగింది ఇది? ఏ సంవత్సరం? ఏ సంవత్సరం? 5-6 సంవత్సరాలు అయింది సార్. అంటే 5-6 సంవత్సరాలు కాదమ్మా, మన గవర్నమెంట్ ఒక 3-4 ఏళ్ల క్రితం ఉండొచ్చు, గత ప్రభుత్వంలో. మిమ్మల్ని బెదిరించిన వాళ్ళు ఎవరు? ఏమని బెదిరించాడు? చింతలచేనులోని గోపి గేట్ కూడా తెచ్చవలేదు సార్. వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు మాత్రం రాజకీయాలు కాబట్టి వాళ్ళకి ఎలా ఉంది అంటే. గోపి అంటే ఆయన వైసీపీకి సంబంధించిన వ్యక్తి. అవును. మిమ్మల్ని అభినయ్ రెడ్డి ఏమని బెదిరించాడమ్మా? సార్ మేము రోడ్డు వేసుకోవాలి, మీరు ఇవ్వకపోతే కష్టం అని చెప్పి బాగా మమ్మల్ని ఇచ్చేసాడు. మళ్ళా లేదు సార్ మాకు ఇబ్బందిగా ఉంది, మాకు 2 పిల్లలు అంటే ఏం చదివారు అంటే మా పిల్లలు డిగ్రీ చదివాం సార్ అనేసి అంటే మీకు జాబ్ ఇస్తాము, టీడీఆర్ బాండ్స్ ఇస్తాము అని చెప్పాడు సార్. మీరు సైన్ చేయండి చెప్పారు సార్. సరే అని చెప్పి మేము నమ్మి సైన్ చేసాము. ఈ మధ్య రీసెంట్ గా కూడా సార్ ఇప్పుడు టీడీపీ 1 ఇయర్ అయిందని చెప్పి అదే 1 ఇయర్ అయిందని చెప్పి ఇచ్చేస్తా ఉంటే మళ్ళీ అభినయ్ రెడ్డి గుండుపోర్ట్ అదే వెన్నిపోర్ట్ అనేసి ఈ మధ్య ఇచ్చేసాడు చూడండి సార్ తిరుపతిలో. నన్ను చూసే లోపల వాళ్ళు గబగబా తీసుకొని వెళ్ళిపోతున్నారు అభినయ్ రెడ్డిని. ఏంటండి మాకు ఏం టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదు, నాకు 2 బిడ్డలు, మా భర్త కోల్పోయినాడు గుండెపోటుతో అనేసి అంటే, నువ్వు నన్నేంది అడిగేది, పోయి మౌర్యాన్ని అడుగు కమిషనర్ అని. కమిషనర్ ఎందుకు అడుగుతాం, మేము వేసింది నువ్వు కదా రోడ్డు అంటే, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నీకు రోడ్డు ఎందు పోయి అడుక్కో, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు. నువ్వు అయితే నిలబడి మాట్లాడు అని నేను చెప్పాను సార్. వేసింది నువ్వు, సంతకాలు తీసుకునింది నువ్వు
నేను అన్నా సార్, కానీ వాళ్ళు ఆడవాళ్ళు కూడా నన్ను కొట్టడానికి వచ్చారు సార్. ఆ రోజు కూడా న్యూస్ వచ్చింది, నా పేపర్ అన్ని వచ్చింది సార్. అన్ని ఇది సార్ మాకు జరిగిన అన్ని. అంటే సరే, భూమన అభినయ్ రెడ్డి ఆ విధంగా వ్యవహరించాడు. ఇప్పుడు భూమన అభినయ్ రెడ్డిని ఎక్కడంటే అడగడం దేనికి? మీరు భూమన అభినయ్ రెడ్డి ఇల్లు తెలుసు కదా సార్. ఇల్లు తెలిసినా మమ్మల్ని అరెస్ట్ కూడా చేశారు 2 సార్లు. ఓకే, ఏం చేయాలి సార్ మాలాంటి వాళ్ళు? ప్రభుత్వం ఏదో ఓట్లు వేశారు, గెలుచుకున్నారు, లక్షలు పోసి కోట్లు దొప్పి తిన్నారు ఆయన కొడుకులు. మాలాంటి వాళ్ళు అభినయ్ రెడ్డి మిమ్మల్ని బెదిరించాడు, మీరు అభినయ్ రెడ్డిని నిలదీశారు, ఆయన తప్పించుకెళ్ళాడు, అది ఓకే. భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆయన తండ్రి గారు ఏమైనా మిమ్మల్ని బెదిరించారా? సార్ ఆయన కొట్టానంటే మేము అక్కడికి కూడా వెళ్ళాం సార్, నాకు న్యాయం జరగాలనేసి. ద్వారా ఈమెను కిందికి పంపించేయండి, మన జీబులో ఉంటాయి కదా, కిందికి పంపించేయండి అని అభినయ్ రెడ్డి చెప్పాడు సార్. అక్కడ ఆయన కొండపైన ఉన్నాడు సార్. మాకు న్యాయం చేయాలంటే మీరు కిందికి వెళ్ళమ్మా, అభినయ్ అక్కడ ఉన్నారు, అక్కడ మాట్లాడుకోకండి, ఇక్కడేనా వచ్చేది అని అన్నారు సార్. ఇప్పుడు మెయిన్ మాకేమంటే సార్, మాకు రిజిస్ట్రేషన్ జరగాలి సార్. మా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరగకుండా తిరుపతి సగం పెద్ద కాపీ లేఅవుట్ కానీ, ఇక్కడ చింతల చేను గాని, ఆర్టీసీ బస్ స్టాండ్ గాని టోటల్ గా వాళ్ళే బ్లాక్ చేశారు. 22A కింద పెట్టేశారు, రిజిస్ట్రేషన్ కాకుండా చేశారు సార్. ఇంకోటి కూడా సార్, అక్క ఒకసారి వెళ్ళాను సార్, అక్క ఒక 5,000 రూపాయలు అవుతుంది, అక్కడ మున్సిపల్ ఆఫీస్ లో కట్టేసి రిజిస్ట్రేషన్ చేసేయి, మీకు టీడీఆర్ బాండ్స్ ఇచ్చేస్తానక్క అని కూడా చెప్పాడు సార్. అభినయ్ రెడ్డి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒక 5,000 అక్కడ కట్టేసేయండి, మీకు టీడీఆర్ బాండ్లు ఇచ్చేస్తా ఉన్నాడు. టీడీఆర్ బాండ్స్ ఇస్తామని చెప్పాడు. మరి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మళ్ళీ మేము వెళ్ళేసరికి రిజిస్ట్రేషన్ అక్కడ లేదమ్మా, ఇది 22A కింద పెట్టారు, ఇది జరగదు, ముందు మీరు అభినయ్ రెడ్డి ఏదైనా చేయాల్సి 22 కింద నుంచి దాన్ని తీసేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుందని మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు సార్ మాకు. అది సార్. అంటే ఈ చింతల చేను దగ్గర బాధితులు మీరు ఒకరే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఇప్పుడు మేము మీకు చెప్పినట్లే వాళ్ళందరికీ చెప్పి సంతకాలు పెట్టించాడా అభినయ్ రెడ్డి? ఇస్తాము, టీడీఆర్ బాండ్స్ ఇస్తాము అని చెప్పారు. జాగాలు కావాలన్నా కూడా ఇస్తాము అని అన్నారు సార్. మేము ఇప్పుడు నడి రోడ్డులో ఉన్నాము, 2 బిడ్డలు. ఎలా సార్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారనుకో, ఓకే, టీడీఆర్ బాండ్స్ మా పిల్లలకు జాబ్ ఇస్తామని నా 2 బిడ్డలకు జాబ్ ఇవ్వలేదు సార్. ఓకే, మీరు అట్లాగే అక్కడ తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఒకసారి ఏమైనా కలిశారా? నేను ఆల్రెడీ పుట్టపర్తి లోకేష్ బాబుని మాట్లాడినాను, కర్నూలు వెళ్ళాను, విజయవాడ సుమారు ఒక 5 times వెళ్ళాను. సత్యప్రసాద్ సారు మాట్లాడినాను సార్, సరే చేస్తాము సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు సార్, మాకు 22A కింద ఉండదు, అది తీసేస్తే రిజిస్ట్రేషన్ అయితే మాకు టీడీఆర్ బాండ్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను సార్. మాకు అలా న్యాయం చేయాలని అంటున్నాం సార్. ఇప్పుడు మీరు నిర్మలమ్మ గారు రాజకీయ నాయకుల మాటలు నమ్మి ఓవరాల్ గా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేస్తాము, మీకు అవి ఇచ్చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామంటే మీరు ఎట్లా నమ్మి సంతకాలు పెట్టారు? మీరు ఎంత అంటే మమ్మల్ని ఎత్తుపోయి జైల్లో వేశారు సార్. ఏ జైల్లో వేశారు? తిరుపతిలో వేశారు సార్. చిన్నగా సంతకాలు చేస్తే అంటే మిమ్మల్ని తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి తర్వాతే మీరు సంతకాలు పెట్టారు. అంటే ఈ సంతకాల వెనకాల, అరెస్టుల వెనకాల ఎవరు ఉన్నారంటారు మీరు? ఎవరు ఉన్నారంటే వీళ్ళు అభినయ్ రెడ్డి సార్. ఆ రోజు జైల్లో ఎంతమందిని వేశారమ్మా? సార్ చెప్తాను సార్, నేను ఆలోచించి నాకు అప్రాక్సిమేట్ మీతో పాటు ఇంకా కొంతమందిని ఏమైనా వేశారా? వేశారు సార్, చాలా గొడవ చేసి నైట్ ఇండ్లు అన్ని గోల్డ్ అంతా తోయడము అలా చేశారు సార్. పోలేక మేము ఆడవాళ్ళము ఏం చేయాలి సార్? మీకు కూడా గుండె జబ్బు ఉంది, నాకు కూడా అనేసి కూడా అన్నారు మీరు. రేపు మీరు ఈ టెన్షన్స్ తో వాటిలో మీరు కూడా ఏదైనా
ప్రమాదానికి గురైతే ఎట్లమ్మా? ఎట్లయితే దానికి ఎవరు బాధ్యులు అంటారు? ఎవరు పార్టీలు అభినయ్ రెడ్డి కనిపించే హ్మ్. ఇప్పుడు ఏం సార్ 82 నుంచి ఎక్కడైనా అవును, మీరు ఆరోపిస్తున్నారు అభినయ్ రెడ్డిని ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్నారు. నిన్న మొన్న వచ్చేసి మీరు డైరెక్ట్ గా పేపర్లోనే ప్రకటన ఇచ్చారు. అభినయ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి వల్ల మేము 4 కోట్ల భూమి కోల్పోయాము, నా భర్తను కూడా కోల్పోయానని చెప్పేసి మీరు చెప్పారు. అయినా కూడా కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి గాని భూముని అభినయ్ రెడ్డి అనే వ్యక్తే గాని దానికి బయటికి వచ్చి వివరణ ఇచ్చిన సందర్భం మనకు కనపడలేదు ఈ 2 రోజుల్లో. వాళ్ళేమో ప్రెస్కి వచ్చి మీరయ్యా ఎలాగైతే ప్రెస్కి వచ్చారో వాళ్ళు ఆ విధంగా ప్రెస్కి వచ్చి చెప్పడంలా, అంతే కదా. మేము ఇప్పుడు ఏం కోరుకుంటున్నామంటే ఇంకొకటి సార్, ప్రతి విలేజ్ లో మన సార్ చంద్రబాబు సార్ వాళ్ళ అమ్మగారు మా హస్బెండ్ ఆయిల్ నూనె సైకిల్ మీద అమ్మేస్తారు. ఇప్పుడు నా కొడుకు నేను విలేజ్ లో టీవీఎస్ బండిలో పోయి ఇప్పుడు కూడా నారావలపల్లి గాని, మూలపల్లి గాని, రంగంపేట గాని, చంద్రగిరి మండలం మొత్తం ఇప్పుడు నా బిడ్డకి ఏ ఆధారం లేక మేము ఇలా చేస్తున్నాం సార్. మీరు ఎక్కడైనా కావాలంటే కనుక్కోండి మా గురించి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా? సార్ అంటే మీరు సంసారం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? చంద్రగిరిలో ఉన్నాం. చంద్రగిరిలో ఉంటున్నారు. ఓకే, మీరు మార్క్ టీవీ తరపున భూమన అభినయ్ రెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పేది మాకు న్యాయం కావాలి అంతే సార్. మేము చంద్రబాబు సార్ అడిగేది ఏంటంటే మాకు న్యాయం జరగాలి సార్. మాకు టీడీఆర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని న్యాయం చేయమని అడగడం ఓకే. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మీరు మార్క్ టీవీ వేదికగా మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారికి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అది చెప్పండి. ఇప్పుడు మా భూములు తీసుకున్నారు కాబట్టి నాకు న్యాయం జరగాలి సార్. మీకు ఏం కావాలి? టీడీఆర్ బాండ్స్ అన్నా కావాలి, లేకపోతే మీ భూమి మీకన్నా కావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలి. 2 బిడ్డలు ఉన్నారు నాకు. రీసెంట్ గా మా అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు, 1.5 ఇయర్ బాబు కూడా కోల్పోయాం మేము. అది తిరుపతి కలెక్టర్ గారికి కూడా చూపెట్టా నేను. కావాలంటే మీకు ఇప్పుడే పెడతాం. మా అబ్బాయి మా మనవాళ్ళం మేము మాకు ఇచ్చేస్తే చాలు సార్. అయితే సార్ మా ఆయన సైకిల్ మీద కష్టపడినారు. లేదా లక్ష్మీపురం సర్కిల్ దగ్గరైనా నాకు 50 అంకణాలు కదా, కనీసం నాకు ఒక 30 అంకణాలు ఫ్లాట్ అన్నా ఇవ్వండి, నేను ఇల్లు కట్టుకుంటాను. ఇప్పుడు ఓకే, అంటే మీరు ఈ స్థితికి రావడానికి కారణం, మీ భర్తను కోల్పోవడానికి కారణం, మీ 4 కోట్ల ఆస్తిని కోల్పోవడానికి కారణం భూమన అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అంటారు మీరు. గోపి ఎవరు? చింతలచేను అతను వైసీపీ నాయకుడు. ఓకే, తిరుపతి సగం మొత్తం నాశనం చేసేస్తున్నారు సార్ వీళ్ళు. రోడ్లు ఇప్పుడు రోడ్లు వేసావు, నాకు ఎన్ని 50 అడుగులు వేస్తామని మా దగ్గర ఒప్పుకున్నారు. లేదు 60 అడుగులు కూడా తీసుకోండి, 80 అడుగులు మళ్ళీ 80 అడుగులు పైన తీసేశారు. ఇప్పుడు 80 అడుగులు తీస్తూ ఇప్పుడు ఎవరు బెనిఫిట్ తెలుసా? అక్కడ ఈ ప్రైవేట్ వాహనాలన్నీ పెట్టారు సార్. గుండె ఆగిపోతాంది నేను నా ఫ్లాట్ దగ్గరికి పోతా అంటే. నీకు ఎంత లంచం ఇచ్చింటే నువ్వు అంత వెళ్ళి చేస్తావు నువ్వు. ఇప్పుడు రేణుగుంట ఉంది కదా సార్, దాన్ని విడుదల చేయొచ్చు కదా మీరు. లీలామహల్ దగ్గర ఉంది కదా, రోడ్డు ఉంది కదా, ఇట్లా కడపకు పోయే రోడ్లు ఉన్నాయి కదా. ప్రతి సందు వెడల్పు చేసేసి అన్యాయం చేశారు సార్. తిరుపతి సగం మొత్తం పాడు చేసేశాడు. నీలాగా బాధితులు ఎంతమంది ఉంటారమ్మా అప్రాక్సిమేట్? సార్ మేము మాకు తెలిసి ఒక 180 మంది ఉన్నాం సార్. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా వీళ్ళకి భయపడి చాలా మంది బయట రాలేదు సార్, గమ్మున ఉన్నారు. భయపడడం దేనికి? భూమన అభినయ్ రెడ్డికి, కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళంతా భయపడుతున్నారా? దేనికి భయపడుతున్నారు? కాదు, మీరు దేనికి భయపడుతున్నారు? వాళ్ళు ఏమన్నా కొడతారనా, తిడతారనా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా చంపేస్తారని ఏమన్నా భయపడుతున్నారా? సార్ వాళ్ళు రాజకీయాలు, వాళ్ళు మేము సామాన్యమైన వాళ్ళము. వాళ్ళు
ఇప్పుడే మా హస్బెండ్ లేడు. ఉమ్, ఇంకోటి సార్ మా పిల్లలకు బాధ్యులు. ఉమ్, చెప్పండి సార్. సార్ ఇంకోటి సార్, ఇక్కడ మా వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. ఉమ్. ఒకసారి వాళ్ళు కూడా మీతో మాట్లాడాలని చెప్పారు సార్. ఓకే అమ్మా, మీరు మీ సామాజిక వర్గం ఏంటమ్మా? సార్ మీ సామాజిక వర్గం, మీ క్యాస్ట్? బీసీ గాన్లా సార్. గాండ్ల. ఓకే. ఓకే ఓకే. జస్ట్ అవును, మొన్ననే నారావారిపల్లిలో సుమారు 3 రోజుల పాటు ఉన్నాడు కదమ్మా సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు అక్కడైనా కలిసి చెప్పుండాల్సింది కదా. సార్ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇచ్చారా? అక్కడే ఇచ్చారా? ఓకే ఓకే. అక్కడ నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా కలిశారా? హెల్త్ బాగాలేక లాస్ట్ రోజు వెళ్ళాము సార్. వెళ్ళాము, అక్కడ పేపర్స్ తీసుకున్నారు, కానీ మాకు అవకాశం ఇవ్వలేదు సార్ కలిసి. కానీ సారు చెప్పండి. సారు చింత అక్కడ ఉన్నారు సార్. ఓకే. సరే చెప్పారు నాకు. ఓకే ఓకే. మీరు తిరుపతిలో అయినా ఒకటి పెద్ద ప్రెస్ మీట్ పెట్టొచ్చు మీరు అందరు కలిసి కూడా. సార్ నేను తిరగను సార్, నిజంగా చాలా అన్ని పోయా. మా మోడీ తాత మా క్యాస్టే కదా. ఫోటోలు కూడా ఉన్నాయి, నీకు పెట్టాను చూడండి. తాతకు మా పేపర్లన్నీ ఇస్తామనే లోపలే ఇంకా స్పీచ్ ఇంకా ఉంది కదా అనుకున్నా, కానీ వెంటనే గబామని స్పీచ్ అయ్యే లోపలే బయట వెళ్ళారు. మళ్ళీ అక్కడ కర్నూలు ఎంపీ దగ్గర ఇచ్చాను పేపర్లు మావి సార్. సార్ చంద్రబాబు సార్ పంపిస్తామమ్మా అన్నారు ఎంపీ, కర్నూలు ఎంపీ. మీరందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తే ఆ విషయం అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ మినిస్టర్ నుంచి కూడా తుడా చైర్మన్ అట్లాగే గవర్నమెంట్ దృష్టి కూడా వెళ్తుంది. కాబట్టి మీరు మీడియా వేదికగా అందరూ కలిసి ఒక తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మీరు ఏమేం బాధలు పడ్డారు, ఏమి ఇబ్బందులు పడ్డారు, ఏం కోల్పోయారు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్ కట్ గా చెబితే మీకు ఏం న్యాయం కావాలని చెప్పేసి కూడా అక్కడ సీఎం చంద్రబాబు నాయుడిని వాళ్ళను కోరితే, లేదా మీరు డిమాండ్ చేస్తే గనక ఆ విషయాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళటము, ఎట్లాగైతే మొన్న శెట్టిపల్ల ఇష్యూ సాల్వ్ అయ్యిందో అట్లాగే మీ ఇష్యూ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అమ్మా నిర్మలమ్మ గారు. అదే సార్ 22A కింద పెట్టాడు ఎవరు, అభినయ్ రెడ్డి. పెట్టినా కూడా దాన్ని కన్వర్ట్ చేయొచ్చు కదా మళ్ళీ. అదే సార్, ఇంకా మీ దృష్టికి వచ్చింది కాబట్టి ఇంకా చూడండి సార్. ఇంకా నేను ఇంకా తిరిగే ఓపిక మాకు లేవు సార్. 1.5 year పాప కూడా మాకు లేడు. ఇంకా ఎంత తిరగాలి నేను చెప్పండి, ఒక ఆడ మనిషి. ఓకే. కాదు సార్, మా సొత్తు మా హస్బెండ్ నా బిడ్డల కోసం సంపాదించి ఏం సార్ ఇది? మేమేమన్నా వాళ్ళ సొత్తులకన్నా పోయాం మేమేమన్నా? ఇప్పుడు నా బిడ్డలకు ఇల్లు లేదు, ఏం చేయాలి సార్? 2 బిడ్డలు ఉన్నారు. ఓకే మరి చూద్దాము. మనం ఇది సీఎం దృష్టికి మీరు అడిగారు కాబట్టి సీఎం దృష్టికి కూడా పోయే అవకాశం ఉంది. అలాగే మీడియా ద్వారా కూడా ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి తెలిసింది. ఇది మీ ఇన్ఛార్జి మినిస్టరు అనగానే సత్యప్రసాద్ గారి దృష్టికి కూడా వెళ్తుంది. ఇది మీ భూములు ఇవన్నీ కూడా 22A నుంచి దాన్ని కన్వర్ట్ అయ్యే విధంగా మీరు ఒకసారి మీ తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారిని కలిస్తే ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుందమ్మా నిర్మలమ్మ గారు. చూడండి, న్యాయం చేయండి సార్ మాకు. ఓకే, థ్యాంక్ యూ మా నిర్మలమ్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.